డాక్టర్ గారు, గాల్ బ్లాడర్ అంటే పిత్తాశయం అనేది మన శరీరంలో ఉన్న ఇతర భాగాలతో పోలిస్తే దానికి అంత ప్రాముఖ్యత లేదు అని విన్నాము. ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు తీసేస్తామంటారు. తీస్తే వచ్చే నష్టాలేంటి? అలాగే గాల్ బ్లాడర్లో స్టోన్ ఏర్పడినప్పుడు ఆపరేషన్ చేయించిన తరువాత జీర్ణ వ్యవస్థ డ్యామేజ్ అవుతుంది, అంటే జీర్ణం సరిగ్గా కాదు అని విన్నాము. ఇది నిజమేనా, కేవలం అపోహ మాత్రమేనా? తెలియచేయండి అంటూ అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు సమాధానం అందిస్తారు. గాల్ బ్లాడర్ పని ఏంటంటే మనము పైత్యరసం అంటే తినే దాని మధ్యలో మనం 3 పూటలు తింటాము, మధ్యలో 6 అవర్స్ గ్యాప్ ఉంటుంది. ఆ టైంలో లివర్లో ప్రొడ్యూస్ అయిన బైల్ అంటే పైత్యరసం ఏముంటుందో దాన్ని స్టోర్ చేసి దాన్ని ఏమంటాము రిఫైన్ చేసి, అంటే దాంట్లో ఉంటే ఎక్సెస్ వాటర్ కంటెంట్ ఉంటే, టాక్సిసిటీ ఉంటే ఇలాంటివి అబ్జార్బ్ చేసుకుని కిడ్నీకి ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఎక్స్క్రీషన్ చేసే పనిలో ఉంటుంది. అదే కాకుండా డైజెషన్కి సంబంధించింది ఫ్యాట్ డైజెషన్ కావాలంటే గాల్ బ్లాడర్ అత్యవసరమైన ఆర్గనే. బట్ ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏంటంటే అది గాల్ బ్లాడర్ నార్మల్గా ఉంటే అది మనము ఫ్యాట్ తిన్నప్పుడు అంటే ఫ్యాట్ ఫుడ్ తీసుకున్నప్పుడు, ఆయిల్ ఫుడ్ తీసుకున్నప్పుడు అది పంప్ చేస్తుంది. ఇది పంపింగ్ ఆర్గన్, అంటే స్టోరేజ్ అండ్ పంపింగ్ ఆర్గన్. ఆ పనిలో మనకు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉండే వాళ్ళకి ఈ పని ఆగిపోతుంది, అంటే గాల్ బ్లాడర్ విల్ స్టాప్ వర్కింగ్. అంటే ఆ టైంలో మరి మన జీర్ణం ఎలా జరుగుతుంది ఏంటంటే అడగొచ్చు. అప్పుడు మనకి దేవుడు ఎలాంటి క్రియేషన్ చేశాడంటే మనకు లివరే, పర్సనల్లీ లివర్ విల్ టేక్ ఓవర్ ఇట్స్ జాబ్, అంటే ఆ పనిని లివరే తీసేసుకుంటుంది. అప్పుడు మనకి ఎప్పుడు అవసరపడుతుందో లివర్, కొందరికి గాల్ బ్లాడర్ తీసిన వాళ్ళకి కొందరికి లివర్ లావు ఉంటుంది. ఎందుకంటే ఆ లివరు తన పని చేసేటప్పుడు స్టోర్ చేసుకుంటుంది, మనకు అవసరమైన బైల్ని ప్రొడ్యూస్ చేసి పంప్ చేస్తుంది. సో ఈ పనిని లివర్ టేక్ ఓవర్ చేసుకుంటుంది. గాల్ బ్లాడర్ తీసేస్తే డెఫినెట్గా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటని చాలామంది, అంటే ఆపరేషన్కి వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు అడిగేది, సార్ గాల్ బ్లాడర్ తీసేస్తే నాకు జీర్ణం అయ్యే లూజ్ మోషన్స్ అవుతుంది అంటారు, ఫ్యాట్ ఫుడ్ తీసుకోలేని అంటారు, లావ్ అయిపోతాను అంటారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయండి. బేసికలీ నార్మల్ గాల్ బ్లాడర్ తీసేస్తే డెఫినెట్గా డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దట్ టు దే కెన్ బి టెంపరీ, అంటే అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం. బేసికలీ నార్మల్ గాల్ బ్లాడర్ తీసేసినప్పుడు పంపింగ్ యాక్షన్ ఏముంటుందో స్టోరేజ్ ఇదంతా లివర్ ఇమీడియట్గా తీసుకోలేదు. సో అలాంటిది పొజిషన్స్ వస్తాయి నార్మల్గా కొందరికి, అంటే నార్మల్ గాల్ బ్లాడర్ తీసేస్తే. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఒకసారి ఫార్మ్ అయినా ఏంటంటే గాల్ బ్లాడర్ విల్ స్టాప్ ఫంక్షనింగ్, అంటే నార్మల్గా పని చేయలేదు. అలాంటి టైంలో మనకి ఈ సిమ్టమ్స్ వచ్చేది దానివల్ల. నార్మల్ గాల్ బ్లాడర్ పని చేసుకుని పోతామంటే మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. మీరు ఆయిల్ ఫుడ్ తీసుకోండి, మసాలా ఫుడ్ తీసుకోండి, ఎలాంటి ఫుడ్ అయినా తీసుకోండి, ప్రాబ్లం ఉండదు. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటే మాత్రం రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ జరిగి అది ఇన్కోఆర్డినేటెడ్ కాంట్రాక్షన్ అంటే గాల్ బ్లాడర్ దాని ఇష్టం కొద్దీ పంప్ చేసే స్టార్ట్ చేసినప్పుడు మీకు పెయిన్స్ వస్తూ ఉంటాయి, అంటే అసిడిటీ రావడం, ఇవన్నీ. అలాంటి గాల్ బ్లాడర్ తీసేసినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ లేదు, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ నాకు తెలిసినట్లు సైంటిఫిక్గా ఎక్కడా లేదు. అంటే కొందరు ఏముంటుందంటే తేపులు వచ్చినా కానీ, ఒకసారి మోషన్స్ అయినా కానీ, అయ్యో గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేయించుకున్నా దీనివల్లనే వచ్చిందా అంటే ఈవెన్ ఇయర్స్ టుగెదర్ అయిన తర్వాతను వాళ్ళు మనసులో ఉండిపోతుంది. అది తప్పు. బేసికలీ గాల్ బ్లాడర్ తీసిన తర్వాత ఇనిషియల్ ఫ్యూ వీక్స్ కొందరికి సిమ్టమ్స్ ఉండొచ్చు, దానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. అవి అయిన తర్వాత యూజువలీ 99% to 100% ఎలాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు. అలాంటి ఉన్నాయంటే మనం వేరే ప్రాబ్లమ్స్ రూల్ అవుట్ చేయాలి. ఎందుకంటే మనకు డైజెషన్కి గాల్ బ్లాడర్ ఒక్కటే రీజన్ కాదు. ప్యాంక్రియాస్ గ్రంథి ఉండదు, చిన్న పేగుల మొదటి భాగంలో జీర్ణ రసాలు ఉత్పత్తి అవుతుంటాయి, ఎంజైమ్స్ ప్రొడక్షన్ అవుతుంటాయి. దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మనకు ఈ సిమ్టమ్స్ ఉండొచ్చు. బట్ గాల్ బ్లాడర్కి సంబంధించి డిజీజ్డ్ గాల్ బ్లాడర్ తీసేస్తే ఏమీ ప్రాబ్లం ఉంటుంది. అదే కాకుండా మన ప్రేక్షకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే పుట్టినప్పుడే కొందరికి గాల్ బ్లాడర్ ఉండదు, బై బర్త్ గాల్ బ్లాడర్ ఆబ్సెంట్ ఉంటుంది. వాళ్ళు ఎట్లా జీవించాలి అంటే గాడ్ విల్ ఆల్వేస్ క్రియేట్ అన్ ఆల్టర్నేటివ్, అంటే లివర్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్. ఆ బైల్ డక్ట్లోనే కొన్ని మార్పులు వస్తాయి, ఆ మార్పులు వచ్చి ఆ పనిని చేసుకుని పోతుంటాయి. సో కాబట్టి భయపడాల్సిన అవసరమే లేదు దీంట్లో.